శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. మీరంతా ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జయ. ఇవాళ కార్తీక పురాణం 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. 2వ అధ్యాయంలో సోమవార వ్రత మహిమ, తర్వాత ఆ వ్రత మహిమ, ఆ సోమవార ఫలముచే ఒక కుక్క కైలాసమునందుట అంటే మోక్షము పొందినదన్నమాట. అది కూడా తెలుసుకుందాం. కార్తీక మాసంలో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజింపవలయను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం మొనరించిన తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అంటే యథాశక్తి తదా భక్తి. మనకు ఇవన్నీ లేకపోయినా పర్వాలేదండి, మనస్ఫూర్తిగా మనం ఎవరికైనా దానం చేసి తెల్లవారుజామునే సూర్యోదయం కాకముందే లేచి దీపారాధన చేసి పురాణ పఠనం చేసిన చాలా మంచిది. అలాగే ఎవరైనా పురాణ పఠనం చేస్తున్న వారిని చూసి నమస్కరించినా ఇంకా మంచిది. మీరు చెయ్యలేకపోయినా ఈ కార్తీక పురాణం కథలను వింటే ఇంకా మంచిది. భర్త లేని వారు అంటే వితంతువులు కూడా ఎవరైనా కూడా ఈ వ్రతం చేయొచ్చు. సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో వారికి కైలాస ప్రాప్తి కలుగును, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి కలుగును. దీనికి ఉదాహరణగానే మనం ఇప్పుడు ఒక కథ చెప్పుకుంటాం. అదేంటంటే కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమునందుట. పూర్వకాలములో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరే స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మను సద్బ్రాహ్మణునికిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడు. అతడు నిత్య సత్యవాది అన్నమాట. అందుకే చుట్టుపక్కల ఉన్నవారు అతని గురించి తెలుసుకున్నవారు వాళ్ళందరూ కూడా ఇతనిని అపరబ్రహ్మ అని కూడా పిలిచేవాళ్ళు. అంటే అటువంటి ఉత్తమ పురుషుడు, ఒక మంచి వ్యక్తి అన్నమాట. అటువంటి ఉత్తమ పురుషునికి ఈ నిష్ఠురి అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత ఎలా వ్యవహరించిందో ఇప్పుడు చూద్దాం. ఆమె అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కూడా గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండను. ఇలా చేస్తే వంశానికి అప్రతిష్ట వస్తుంది కదా. అలాగే ఆమె చేసిన పనుల వల్ల వంశానికి చాలా అప్రతిష్ట వచ్చింది. అత్తమామలు ఇంకా ఇక్కడొద్దు అనేసి ఆమెను వెడలిపోమ్మన్నారు. కానీ తన భర్త మటుకు ఆమెపై అభిమానంచే అలాగే ఉండసాగారు. కానీ చుట్టుప్రక్కల వారు నిష్ఠురి గయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కశ అని ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ ఆమెను కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమున చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ కూడా లేకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. పాపం ఆ మృతదేహమును ఎవరు సహాయము అక్కర్లేక అతి రహస్యంగా ఆమె తీసుకెళ్ళి ఎక్కడో ఊరి చివరనున్న పాడుబడ్డ నూతిలో పడవేసి పైన చెత్తా చెదారం వేసి తను అలా చంపిందని ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసిందనమాట. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా. కాలం ఒక రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యాను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలో ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమను ఎటులైనను
పలకరించునని అది ఆ వీధి ముఖమైన కూడా చూడలేదు. కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. ఆమె చనిపోయిన తరువాత భయంకరులైన యమభటులు ఆమెను గోంపోయి ప్రేతరాజకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరితము అంతా ఇంతా కాదు అని చెప్పసాగారు. ఏమంటున్నారంటే, వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను. విటులతో సుఖించినందులకు యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారణులుగా చేసుకున్నందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలో కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరికంలో వేయగా అందు ఇనుప ముక్కలను విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలు అనుభవించుచు కడకు కళింగ దేశమున కుక్క జన్మం ఎత్తెను. ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు ఉండిరి. ఇట్లుండగా ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము నరుగుపై పెట్టి, అంటే ఒక అరుగు మీద పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి వెళ్ళెను. ఆ సమయమున ఈ కుక్క అంటే ఎవరో కాదు, ఆమె చనిపోయింది కదా, చనిపోయిన తర్వాత కుక్క జన్మం ఎత్తిందనమాట. ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నమగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారమగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, ఓ బ్రాహ్మణ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేరు, ఎవరు కనిపించలేదు. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వేసెను. మరలా విప్రుడు అంటే బ్రాహ్మణుడనే అర్థం, బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని అడిగాను. అంతా ఆ కుక్క, మహానుభావ, నేను నా ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్రకులాంగునను నేను వ్యభిచారిని అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకబాధలు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకీ జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమా, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నెను. ఇలా వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యమును కేగెను. విన్నారా ఇవాళ కథ? ఎలా కుక్క కైలాసమునందిందో అంటే అటువంటి పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో ప్రతిరోజు 2 దీపాలైనా తప్పనిసరిగా వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట సకలం శుభం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు పారాయణము 2వ అధ్యాయము కార్తీక పురాణము. మీరు ఏమి చేసినా చేయకపోయినా ఈ కథ వింటే చాలు, మీకు సకలం శుభం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని భవంతు. ఓం నమః శివాయ.